మద్యం తాగుతూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఏలూరులో గురువారం చోటు చేసుకుంది. చింతల్పూడికి చెందిన మేక అనిల్ కుమార్కు భార్య పిల్లలున్నారు. భార్యతో విభేదాల కారణంగా ఓ లాడ్జ్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్ఆర్పేటలోని ఎస్ఆర్ వైన్స్లో చీప్ లిక్కర్ కొనుగోలు చేసి అక్కడే తాగుతూ కింద పడిపోయాడు. దుకాణ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో రెండో పట్టణ పోలీసులు వచ్చి అనిల్ కుమార్ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎక్సైజ్ జిల్లా అధికారి ఆవులయ్య, జిల్లా సహాయ అధికారి పాండురంగారావు దుకాణం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. అతడు తాగిన మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనిల్ కుమార్ తాగిన బ్రాండ్ మద్యాన్ని గురువారం 48 మంది కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. మృతుడు తాగిన సీసాలోని మద్యంతో పాటు మరికొన్నిటిని ల్యాబ్కు పంపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్ కుమార్ తాగింది నకిలీ మద్యం కాదని, ప్రభుత్వం అనుమతించిన డిపో నుంచి సరఫరా అయిన మద్యమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఎక్సైజ్ సహాయ కమిషనర్ నాగప్రమ్ కుమార్, జిల్లా అధికారి ఆవులయ్య తెలిపారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూలై 30, 31 తేదీల్లో జిల్లాకు డిపో నుంచి రాయల్ లాన్సర్ విస్కీ 99 రకం 1600 బాక్సులు సరఫరా చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి రిమార్క్ లేదన్నారు. ఆ మద్యం తాగిన వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు ల్యాబ్లో నమూనాలు పరీక్షించగా నిర్దేశించిన ప్రమాణాల మేరకు తయారైందని, ఎక్కడా కల్తీ లేదని నిర్ధారణ అయిందన్నారు. మృతి చెందిన వ్యక్తి ఏ కారణాలతో చనిపోయాడు, మద్యంలో ఏదైనా కలుపుకుని తాగాడా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తు, పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాక తెలుస్తుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైన్స్లో ఒక వ్యక్తి ఉదయం సుమారు 10:39 ఎంటర్ అయ్యారు. వారు అక్కడ ఒక 99 రూపీస్ రాయల్ ల్యాన్సర్ అనే ఒక విస్కీ బాటిల్ కొనుక్కోవటం జరిగింది. తర్వాత దాన్ని ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నారు. ఒక గ్లాస్లో తీసుకొని అక్కడ మద్యం సేవించడం జరిగింది. ఆ సేవించుతున్నప్పుడు అతను వాలిపోవటం జరిగింది. సుమారు 10:53 అతను వాలిపోవటం జరిగింది. ఈ విషయమైనటువంటి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు వెంటనే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అక్కడ విజిట్ చేశారు. అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు, అక్కడ ఎవరికి తెలవలేదు. దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు, ఇలా మృతి చెంది ఉన్నారు అని చెప్పిన దానిపైన మా పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. గోడౌన్ నుంచి డిస్పాచ్ అయింది. అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి అనుమానం లేకుండా ప్రతి ఒక్క కోణంలో నుంచి, ఆ తర్వాత అతను పడిపోయిన తర్వాత ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికి వెళ్ళి అతను సెల్ ఫోన్ను తీసుకొని వెళ్ళిపోవటం కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా కనపడింది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా అందరినీ విచారిస్తున్నాం. ఇప్పుడే మాకు ఏంటంటే అతను ఐడెంటిఫై కోసం కూడా టీములు పెట్టడంతో ఈ సాయంత్రంకి ఇతను జంగారెడ్డిగూడెం సంబంధించిన ఏరియాలో చింతలపూడికి సంబంధించిన మేక అనిల్గా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అన్ని కోణాలను చూస్తున్నామండి. కల్తీ మద్యమా అది ఏంటి అనేది, అందుకని అతను తాగిన బాటిల్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో కల్తీ మద్యం ఉందా, లేకపోతే ఎవరన్నా దీన్ని ఏమన్నా చేశారా, లేకపోతే ఇది అన్ని కోణాల్లో కూడా చెప్పాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. అవును, యాక్చువల్గా ఆ షాప్లో ఏమైందంటే అండి, మేము చూసినటువంటి ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అతనికి 15వ తారీఖు నాడు ఇదే ఒక డిస్పాచ్ అయింది. ఆ ఒకే ఒక అట్టపెట్ట కేసు డిస్పాచ్ అయింది 7వ తేదీ నాడు. దాని మీద మేము 7వ తేదీ నాడు డిస్పాచ్ అయిన దాని మీద చూసాము. అక్కడ ఉన్నటువంటి షాపులో కూడా అంతలోకి ఎక్సైజ్ వారు కూడా వచ్చారు, వారు తనిఖీ చేశారు. దానికి సంబంధించిన రిమైనింగ్ కనపడలేదు. అదే బ్యాచ్లో ఇంకా వేరే చోట కూడా ఏమన్నా దొరుకుతుంది అని కూడా అన్ని కోట్లు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైన్స్లో ఒక వ్యక్తి ఆ షాప్ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ చనిపోవడం అనేది జరిగింది. అది వాస్తవం. అయితే అతను
తాగిన మద్యం వల్ల చనిపోయాడా లేదా అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడా అనేటువంటిది పూర్తిగా మనకి ఈ నిర్ధారణ జరిగిన తర్వాత, అలాగే రిపోర్ట్స్ మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అవి వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. అయితే దీంట్లో మనకి సేమ్ బ్యాచ్ నెంబర్లో మనకి జూలై 30-31 తేదీల్లో 1600 బాక్సులు ఆల్రెడీ డెలివరీ అయినాయి. ఇక్కడి నుంచి డిపో నుంచి 1600 బాక్సులు డెలివరీ అయినాయి ఏలూరు డిపో నుంచి. కాబట్టి ఇప్పటి వరకు మనకి ఎటువంటి ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిణామాలు అయితే ఇటువంటివి కనిపించలేదు. అట్లాగే ఆ షాప్లో కూడా శాంపుల్స్ అవి కూడా డ్రా చేయడం జరిగింది. చేసి వాటిని పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. అవి రాగానే అది డిపోలో వచ్చినటువంటి సరుకులో తేడా ఉందా, లేకపోతే ఇక్కడ ఏదైనా జరిగిందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా జరిగిందా అనేటువంటిది పూర్తిగా పోలీసు వారు విచారణ జరిపి చర్య తీసుకుంటారు. దాని ప్రకారంగా తదుపరి షాపు ఓనర్ మీద కానివ్వండి, ఆ షాపులో పనిచేసిన వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.